మున్సిపల్ సిబ్బందికి వస్తే చూడండి, మనం ముట్టుకుంటున్నాం, దీన్ని ఎరువుగా ఇస్తాము, దీన్ని అమ్ముకుంటే మన మున్సిపాలిటీకి డబ్బులు కూడా వస్తాయి. మళ్ళీ అనొచ్చు, మరి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మాకేం సార్ అనొచ్చు, మున్సిపాలిటీకి వస్తే మాకేం సార్ మీకు వస్తాయి అనొచ్చు. కానీ ఆ డబ్బులు మళ్ళీ ఏం చేస్తున్నాము, రోజు పొద్దున్నే కానీ చెత్త బండి కోసం మా సిబ్బంది వస్తారు కదండి చెత్త తీసుకోవడానికి, వాళ్ళకు మళ్ళీ డ్రైనేజ్ ఉంటుంది కదండి, డ్రైనేజ్ తీసే వాళ్ళు మా సిబ్బంది వస్తున్నారు కదా, మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, చెట్లు కొమ్మలు విరిగినా సరే ఇమ్మీడియట్ కాల్ చేయగానే మా సిబ్బంది వస్తారు, కొట్టేస్తారు. సో వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలంటే ఇది కూడా ఒక మార్గం అండి. ఇది మేము రెడీ చేసి అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తే ఆ డబ్బుల నుంచి వాళ్ళకి జీతాలు. ఇదేవిధంగా పొడి చెత్త కూడా, పొడి చెత్త, ప్లాస్టిక్ పేపర్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా, మీరు విడగొట్టి ఇవ్వడం వల్ల మేము తయారు చేసేది ఇట్లాంటిదండి. ఎవరైనా ఊహిస్తారా అండి? ఈ చెత్త తీసుకోండి, ఇట్లాంటి చెత్త నుంచి ఇది రెడీ అవుతుందండి. చూసారా ఎప్పుడన్నా? ఇది మీ వార్డులో ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పారండి? ఇది చెప్పారా? ఇది నేను ఏదో స్పీచ్ ఇవ్వడానికి రాలేదండి, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా కొత్త కమిషనర్ అని చెప్పేసి, ఈ సిటీకి కమిషనర్గా కొత్తగానే వచ్చాను. అంటే మీ విషయాలన్నీ నాకు తెలియాలంటే మీరు నాతో ఇంటరాక్షన్ అవ్వాల్సిందే. ప్రతిరోజు మీరు అందరూ మా ఆఫీస్కి అయితే రాలేరు కదండి, అందుకే మేమే ఇక్కడికి వచ్చాము. ప్రతిసారి మళ్ళీ నేను అవైలబుల్ ఉండకపోవచ్చు, ప్రతిసారి ఇక్కడ ఈ లోకల్ అవైలబుల్ ఉంటే మా బిల్ కలెక్టర్స్ ఉంటారు, మా వార్డ్ ప్రశాంత్ వార్డ్ ఆఫీసర్ చూడండి ఇక్కడ. సో మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. బట్ ఈ 100 రోజుల ప్రణాళిక భాగంగా మేమే మీ దగ్గరకు వస్తున్నాము. ఇది ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మేము చెప్పేది ఏదైనా అర్థమైనా కాకుండా మాట్లాడుకోవడానికి. చూడండి ఇట్లాంటి ప్లాస్టిక్ మనం ఏం రెడీ చేస్తున్నాము, ఇలాంటిది రెడీ చేస్తున్నామండి. చూడండి ప్లాస్టిక్ అంటే చూసారు కదా, మీరు విడగొట్టి ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనం అన్నట్టు ఇది. సో దీన్ని చూసైనా సరే మనలో మార్పు రావాలని చెప్పేసి నేను ఇదంతా చెప్తుంది అనేది. మీరంతా ఆల్రెడీ విడగొడుతున్నారంట, విలన్ కూడా అది, కానీ కొంతమంది చేయట్లేదు. వాళ్ళకు మీరు చెప్పాలనే ఉద్దేశం అన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మీటింగ్ పెట్టింది 35వ వార్డు ఇది 35th వార్డు. 35th వార్డు అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చాము యాక్చువల్గా. బట్ అందరు అవైలబుల్ ఉండరు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తారనే ఉద్దేశంతో మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇది ప్రతిసారి అందరూ అయితే ఖచ్చితంగా రారండి, కష్టం. అందుకే సోషల్ మీడియా, ప్రజాప్రతినిధులు, మా సిబ్బంది వీళ్ళందరినీ, ఎందుకంటే ఈ విషయాల్ని అందరితో పంచుకోవాలని, మీ వార్డు అంతా తెలియాలని. సో మీ వార్డు అంతా క్లీన్గా అయిందనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకో వార్డు అట్లా ఎంటైర్గా మళ్ళీ అల్టిమేట్గా మన ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటను మంచిగా చేసుకుందామండి. అన్ని విషయాల్లో, పారిశుద్ధ విషయాల్లో, డెవలప్మెంట్ విషయాల్లో అన్నింటిలో మంచి చేసుకుందామనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కూడా అండి. రెండోటి టీఎంసీగా చెప్పినట్టు ఎస్ఎస్పీ గ్రూప్స్. సో ఆల్మోస్ట్ మీరు అందరూ గ్రూప్స్లో ఉన్నవాళ్ళే అనుకుంటా, బట్ ఇంకా గ్రూప్స్ పెంచాల్సిన అవసరం ఉందండి. మేము ఆ టీఎంసీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీలైనంత ఎక్కువ మంది గ్రూప్స్లో ఉన్నట్టయితే, అది కూడా ప్రభుత్వం చేస్తుంది కూడా ప్రజల మంచి కోసమే. ఆ గ్రూప్స్ ఆన్ చేయడం వల్ల మీకు కొంచెం ఈజీగా లోన్స్ రావడము, ఎవరైనా దాఖలు కింద ఉంటే వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అని చేయడం జరిగింది. వాటిలో మీకు ఏమన్నా అనుమానాలు, ఇంకేమన్నా డౌట్, ఏమైనా ఇబ్బందులు ఎదురైనట్టే మా సిబ్బంది నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రెవెన్యూ విషయంలో మా గౌస్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, గోవన్ సర్వీస్ సంబంధించి దాంట్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు. అయితే వీటికంటే ముందు మేము ఏం చేయాలన్నా మున్సిపాలిటీకి ఆదాయం కావాలండి. సో మా మున్సిపల్ సిబ్బంది తర్వాత తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలుగా మనం చెల్లించాల్సిన కొన్ని చిన్న పన్నులు ఉంటాయండి. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి, అంటే ఇంటి పన్ను, నీటి పన్ను, అది చిన్న అమౌంటే అన్నట్టు. అంటే ఒకరికైతే చిన్న అమౌంటే అది. ఆ చిన్న అమౌంట్ మీరు పే చేసినట్టయితే మా సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా సిబ్బంది తరఫున కోరుకునేది ఏంటంటే, సకాలంలో ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే అవి తొందరగా కట్టగలని కోరుకుంటున్నామండి. రిమైనింగ్ ఇష్యూస్ డీ గారు ఏమన్నా చెప్పారంటే ఇంజనీరింగ్ ఉంటే, సో మీ దగ్గర ఏ ఇష్యూస్ ఉన్నా మీ వరకు మా బిల్ కలెక్టర్, మా వార్డ్ ఆఫీసర్ కూడా అవైలబుల్ ఉంటారు. బిల్ కలెక్టర్స్ వీళ్ళంతా ఎప్పుడు వస్తూనే ఉంటారు. సో వాళ్ళ కలెక్షన్కే కాదండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు, మా దృష్టి కూడా తీసుకొస్తారు. ఓకే.
రండి. పచ్చని చెట్టు పచ్చని చెట్టు పచ్చని చెట్టు తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పచ్చని చెట్టు పరిశుభ్రంగా ఉంచుతాం పరిసరాలను పరిశుభ్రం